తిరుగుతున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు. మనీష్ సిసోడియా అరెస్టు వెనుక మతలబేంటి? లిక్కర్ స్కామ్ లో సిబిఐ మరింత దూకుడు ప్రదర్శించనుందా? ఢిల్లీ లిక్కర్ స్కామ్ తెలంగాణ పాలిటిక్స్ ను షేక్ చేయబోతోందా? లిక్కర్ స్కామ్ లో కవితపై ఆరోపణలు నిజమేనా? కవితపై వచ్చినవి ఆరోపణలేనా లేక బలమైన ఆధారాలున్నాయా? టోటల్ ఎపిసోడ్ లో కవిత అరెస్ట్ కావటం ఖాయమేనా? లిక్కర్ స్కామ్ తో షేక్ అవుతున్న బీఆర్ఎస్ నేతల సంగతేంటి? లిక్కర్ స్కామ్ బీఆర్ఎస్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తోందా? లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎంపీలు ఎమ్మెల్యేల పాత్ర కూడా ఉందా? ఢిల్లీలో లిక్కర్ స్కామ్ తీగలాగితే తెలంగాణలో డొంక కదులోందా? వెల్కమ్ టు అమా న్యూస్. నేను ప్రణయ్. ఈరోజు డిబేట్లో ప్రధానంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇష్యూ అనేది ప్రధానంగా కనబడుతూ ఉంది. అయితే మనీష్ సిసోడియా తర్వాత ఎవరు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. ఎమ్మెల్సీ కవిత పేరు ఇప్పుడు చర్చనీయాంశం మారుతుంది. తెలంగాణ రాజకీయంలో బీఆర్ఎస్ పార్టీకి చెక్ పడుతుందా లేదా ఎంసీ కవిత అరెస్ట్ కాబోతుందా ఏంటి అన్నది ఇప్పుడు సస్పెన్షన్ కనబడుతుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అన్వేషించినప్పటికీ కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ప్రధానంగా కవితకు సంబంధించినటువంటి అంశం క్లియర్గా కనబడుతోంది. దాంట్లో పెద్ద ఎత్తున కూడా కవితకు సంబంధించినటువంటి కుంభకోణం, కొన్ని కోట్ల రూపాయల కుంభకోణం ఉంది అంటూ కూడా ఇటు సిబిఐ ఇప్పటికే ఎంక్వైరీలు చేస్తూ ఉంది. దీనికి సంబంధించి ఈడీ కూడా పలుమార్లు విచారించినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే దీని నేపథ్యంలో ఢిల్లీ డిప్యూటీ సీఎం అరెస్ట్ తర్వాత నెక్స్ట్ ఎవరు అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్గా కనబడుతోంది. ఇప్పటికే దేశ రాజకీయాలన్నీ కూడా తెలంగాణ వైపు చూస్తుండగా మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని కదిలించేటువంటి ఛాన్సెస్ ఏమైనా ఉందా? ఈ రోజు డిబేట్ పాయింట్గా ఇది కొనసాగించబోతున్నాం. మనతో పాటుగా దీనికి సంబంధించిన ప్రోమో ఒకసారి చూద్దాం. రోజుకో మలుపు తిరుగుతున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు. మనీష్ సిసోడియా అరెస్టు వెనుక మతలబేంటి? లిక్కర్ స్కామ్ లో సిబిఐ మరింత దూకుడు ప్రదర్శించనుందా? ఢిల్లీ లిక్కర్ స్కామ్ తెలంగాణ పాలిటిక్స్ ను షేక్ చేయబోతోందా? లిక్కర్ స్కామ్ లో కవితపై ఆరోపణలు నిజమేనా? కవితపై వచ్చినవి ఆరోపణలేనా లేక బలమైన ఆధారాలున్నాయా? టోటల్ ఎపిసోడ్ లో కవిత అరెస్ట్ కావటం ఖాయమేనా? లిక్కర్ స్కామ్ తో షేక్ అవుతున్న బీఆర్ఎస్ నేతల సంగతేంటి? లిక్కర్ స్కామ్ బీఆర్ఎస్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తోందా? లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎంపీలు ఎమ్మెల్యేల పాత్ర కూడా ఉందా? ఢిల్లీలో లిక్కర్ స్కామ్ తీగలాగితే తెలంగాణలో డొంక కదులుతోందా? వాచ్ ఆన్ డిబేట్ పాయింట్ అమ్మా న్యూస్ లో రాత్రి 7:30 సో మొత్తంగా ఈ పాయింట్ పైన ఈరోజు మనం డిబేట్ కొనసాగించబోతున్నాం. మనతో పాటుగా శ్రీకాంత్ సామాజిక కార్యకర్త మనతో ఉన్నారు డిబేట్లో. అండ్ దాంతోపాటుగా కాంగ్రెస్ సీనియర్ నేత అనిల్ కుమార్ గారు కూడా మనకు జూమ్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సో ఇద్దరికి వెల్కమ్ టు అమ్మా న్యూస్ అండి. సో ముందుగా శ్రీకాంత్ గారు, ఇప్పుడు ఈ ఇష్యూ అనేది మనకు తెలంగాణలో ప్రజెంట్ మనం చూస్తే ఎమ్మెల్సీ కవిత పేరు అనేది చర్చనీయాంశంగా కనబడుతుంది. సో ఈ ఎపిసోడ్లో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్ తర్వాత నెక్స్ట్ కవితేనా అన్నటువంటి సస్పెన్షన్ కనబడుతుంది. సో మీరు చూస్తున్నటువంటి యాంగిల్ ఎలా అనిపిస్తుంది? సస్పెన్స్ ఏం లేదండి, వాస్తవాలు, నిజాలు, ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు ప్రభుత్వం ఆధ్వర్యం, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న సంస్థలు ఈడీ కావచ్చు, వీళ్ళందరూ కూడా సిబిఐ కావచ్చు, వారి మీద కేసులు నమోదు చేసినారు. సో ఇంతకుముందుకు ఎఫ్ఐఆర్లో కవిత గారి పేర్లు చెప్పేసి వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ చెందినటువంటి వాళ్ళు కూడా ధర్నాలు చేశారు, అంతా చేశారు. సో ఈరోజు వారిని అడిషనల్ ఛార్జెస్ అంటే వారిని తర్వాత అందులో ఆధారాలు ఉన్నాయని చెప్పేసి ఎఫ్ఐఆర్లో నేమ్ లేకపోయినా సరే అప్పుడు 151 సిఆర్పిసి దీని మీద పెద్ద గోల చేసి వీరే మా ఇంటికి రావాలి, చలో కాన్స్టిట్యూషన్ ప్రకారం మీకు ఉన్నదే హక్కు. సో అధికారులు మీ ఇంటికి వచ్చారు, మీరు తప్పించుకొని తిరిగినారు. సో చట్టంలో ఎవడైనా సరే తప్పకుండా శిక్షించబడతారు తప్పు చేస్తే. సో ఈరోజు కవిత విషయంలో కూడా ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు ఈడీ తనపై కేసులు నమోదు చేయడం జరుగుతుంది. తప్పకుండా అరెస్ట్ అవుతుంది. ఈరోజు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా లాంటి వాళ్ళు అరెస్ట్ అయినారంటే పక్కా ఆధారాలు ఉన్నాయి కాబట్టి. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో ఎవరిని కూడా రాజకీయంగా
ఎంత అంచాలనుకున్నా సరే, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎంత అంచాలనుకున్నా సరే, మనకి బాబా అంబేద్కర్ ఒక న్యాయవాది రాజ్యాంగాన్ని ఎంత పటిష్టంగా రచించారంటే, ఎంత పెద్దోడైనా సరే చట్టానికి లొంగారే, చట్టానికి ఎవడు చుట్టం కాదు అని చెప్పేసి ఇది మనకి రాజ్యాంగాన్ని ఇచ్చింది. రాజ్యాంగబద్ధంగానే ఈరోజు ఈడీ అక్కడ సంబంధించి స్కామ్ లో ఇన్వాల్వ్ అయినారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ 2021-22కి సంబంధించి 2000 కోట్లు తారుమారైనాయి అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఆధారాలు. ఒకటి మీరు ఇక్కడ చూడొచ్చు ప్రణయ్ గారు, ఏదైతే కవి గారు తప్పు చేయకపోతే ఈ ఐఫోన్ ఎందుకు పలగొట్టినారు, ఈ ఐఫోన్ ఎందుకు పలగొట్టినారు, పలగొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? సో మేకపోతు గాంభీర్యాన్ని వీళ్ళు ఎందుకు ప్రదర్శిస్తా ఉన్నారు? సో మీరు కూడా ప్రజాస్వామ్యాన్ని గౌరవించేవారైతే మీరు కూడా మీ రాజీనామా చేయండి, రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్ళండి. మనము పాతకాలంలో చూస్తూ ఉన్నాం, జైల్లో గోడలు బద్దలు కొట్టుకొని నాయకులు కూడా ప్రజాస్వామ్యాన్ని గౌరవించి బయటికి వచ్చినారు. ఇది చూస్తుంటే నాకు ఒక కథ గుర్తొస్తుంది, చెప్పమంటే చెప్తా. చిన్నది పిట్ట కథ లాంటిది. ఏం లేదు, ఒక పెద్ద రాజుడే బింబిస్తుడు అని. ఆ బింబిస్తుడు ఏం చేస్తుండే అంటే, నాకు ఒక మంత్రి చెప్తుండే వాళ్ళంతా, సార్ మనం రాజ్యంలో మంచి జరగాలంటే ఒక 100 మేకలని బలి ఇవ్వాలి సార్, ఆ 100 మేకలని యజ్ఞంలో పడేస్తే అవన్నీ కూడా స్వర్గానికి పోయి గురించి చెప్తాయి సార్ అని. సో చలో అని మొత్తం ఆ యజ్ఞానికి అందరు కూడా సన్నద్ధంగా మేకలను తీసుకొని వస్తారు. వెంటనే ఈ విషయం గౌతమ బుద్ధునికి తెలుస్తుంది, శాంతికారకుడు కదా. గౌతమ బుద్ధుడు వచ్చేసి అప్పుడు ఏం చెప్తాడంటే, ఆపండి మీరు చేస్తుంది తప్పు అంటారు. అప్పుడు ఆ రాజు ఏమంటాడు, మీరు ఎట్లా ఆపుతారు, నేను రాజ్యంలో మంచి జలని చెప్పేసి ఈ మేకలను బలిస్తా ఉన్నా, ఈ అగ్నిలో దుంకితే ఇవి స్వర్గానికి పోతాయి అని చెప్పేసి. అప్పుడు గౌతమ బుద్ధుడు ఏమంటాడంటే, సరే మంచి జరుగుతుంది స్వర్గానికి పోయి మేకలు ఎందుకు చెప్పేది, ఫస్ట్ మీ పిల్లాన్ని మీ కొడుకుని ఆ యొక్క అగ్నిగుండంలో వేయండి, వీళ్ళైతే మీరు కూడా దుంకండి, అప్పుడు నేరుగా స్వర్గానికి వెళ్ళేసి ఈ యొక్క రాజ్యం గురించి చెప్పొచ్చు అంటారు. సో ఈరోజు అగ్నిగుండంలో ఆ మేకలను బలించే బదులు మీరే దుంకండి, ప్రజాస్వామ్యంలో నిజ నిర్భయాలన్నీ బయటపడతాయి. సో ఆ విధంగా మీరు ఉండాలి. కానీ ఈ ప్రజాస్వామ్యంలో సాధించిన తెలంగాణలో బతుకమ్మ పేరుతో జాగృతి సంస్థతో అనేకమైన ఉద్యమాలు చేసి ఈరోజు మీరు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నందుకే ఈరోజు తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉన్నదా లేదా అని చెప్పేసి అందరూ కూడా 1000 కళ్ళతో చూస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ యొక్క తెలంగాణలో లిక్కర్ లేదా డ్రగ్గు, రేపు, మర్డరు, ఆడవాళ్ళకి రక్షణ లేకపోవడం ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. కానీ ముఖ్యమంత్రి గారికి కూడా నేను ఒక న్యాయ విద్యార్థిగా నేను ఒకటి అడగదలుచుకుంటున్నాను, ఈ యొక్క వేదిక ద్వారా, నీ బిడ్డకు న్యాయం చేస్తారు సార్, కానీ మా యొక్క బడుగు బలమైన చెందినటువంటి చదువుకున్నటువంటి పిల్లలకి ఎందుకు న్యాయం చేయట్లేదు? మీరందరూ మాట్లాడుతున్నారు ఈరోజు వారిపై కుట్రపూర్వకంగా చేస్తున్నారని చెప్పేసి. చలో కుట్రలో తమ బిడ్డ లేకపోతే మీరు స్వాగతించండి, దాన్ని అరెస్ట్కి స్వాగతించండి, ఎంక్వైరీకి స్వాగతించండి. అవన్నీ చేయకుండా రాజకీయ కేంద్రంగా ఈ యొక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్ ని మీరు ఎందుకు చేస్తా ఉన్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇకైనా సరే కవిత గారు ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఏదైతే తప్పు చేసినారో ఆ ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ఆ తప్పును ఒప్పుకొని ఇచ్చనికి ఎవరు కూడా అతిథులు కాదని చెప్పేసి చట్టపరంగా బయటకు రండి, తప్పు చేస్తే శిక్షణ అనుభవించండి, తప్పు చేయకపోతే న్యాయపరంగా న్యాయవాదులు ఉన్నారు, కొట్లాడండి. ఈ బెయిల్ జైలు కూడా కాదు కదా ఈ ఉద్యమ నాయకులకి. సో ఈ రాజకీయం చేయకుండా, ప్రజాస్వామ్యాన్ని దుర్వినియోగం చేయకుండా, ప్రజాస్వామ్యాన్ని దుర్వినియోగం చేయొద్దని చెప్పేసి చెప్తా ఉన్నారు. నా వట్టుకైతే నేను ఒక్కటే చెప్తా ఉన్నా, కవిత గారు అయితే తప్పకుండా అరెస్ట్ అవుతారని చెప్పేసి 1000% నమ్ముతా ఉన్నా. ఎందుకంటే ఆధారాలు వాళ్ళ చాలా పకడ్బందీగా ఉన్నాయి, వీరే సాక్ష్యాలను ఇచ్చినారు. ఎందుకంటే ఐఫోన్లు వలగొట్టి వీరే ఆ గుంతలో పడ్డారు. సో ఒక్కసారి శ్రీకాంత్ గారు మీ వర్షన్ తర్వాత ఒకసారి అనిల్ కుమార్ గారు మీ వర్షన్ ఏంటి? అసలు కీలకంగా కూడా కవిత పేరు అనేది ఒకటిసారి కాదు 2 సార్లు కాదు, దాదాపు వాళ్ళు షార్ట్ షీట్ ప్రయత్నం ప్రతిసారి కూడా రావడం జరిగింది. లాస్ట్ టైము మెన్షన్ చేయడం జరిగింది. కవిత అంటే ఈడీ విచారణకు ఒప్పుకున్నారు, దాదాపుగా కూడా 7 గంటల సేపు ఆమెను విచారించారు. ఆ తర్వాత చాలా గ్యాప్ వచ్చిందని చెప్పుకోవాలి. సో ఆఫ్టర్ దట్ మళ్ళీ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది డిప్యూటీ సీఎం అరెస్ట్. ఇదంతా కూడా కవిత ఇప్పుడు ఒకవేళ తెలంగాణ అరెస్ట్ అయితే ఏ విధంగా ఉండబోతుంది? మీ వర్షన్ ఏంటి అసలు? దీంట్లో 2 భాగాలండి. ఒకటి నెంబర్ 1 ఏంటంటే కవిత గారు అది ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ కవిత గారి పాత్ర ఇస్తారు, తర్వాత అరెస్ట్ అనేది సెకండ్ ఫేజ్. ఓకే, లిక్కర్ స్కామ్ లో కవిత గారి పాత్ర ఉన్నది అనేది 100% నిజం. ఎందుకంటే ఆ నేషనల్ మీడియా నుంచి చూస్తే అన్ని మన తెలుగు దినపత్రికలు అన్ని కూడా వారి యొక్క పాత్రను చాలా స్పష్టంగా రాసినాయి, దానిలో డౌట్ లేదు. ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఫస్ట్ అనౌన్స్ కాగానే ఒకసారి కేసీఆర్ కూడా ఢిల్లీకి పోయి రావడం జరిగింది. సో దానికి కావాల్సిన సంభాషణలు అవన్నీ కూడా జరిగినాయి. కాబట్టి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత గారు ఉన్నారనేది 100% నిజం.
మరి అరెస్ట్ అవుతారా లేదా అనేది ఇప్పుడు బీజేపీ టిఆర్ఎస్ ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి దోస్తాల మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే అరెస్ట్ చేయవలసిన వాళ్ళు కేంద్ర ప్రభుత్వం, అరెస్ట్ కావాల్సిన వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం. సో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎటువంటి దోపుచ్చు ఆటలు ఆడుతుంది అనేది మనందరం ఇప్పుడు చూస్తున్నాం. కాబట్టి ఎప్పుడు అరెస్ట్ అవుతారు అనేది మేము కూడా నిజంగా కేంద్ర ప్రభుత్వం కూడా నిజంగా కవిత గారి రోల్ ఉంటే ఇమీడియట్ గా వాళ్ళు అరెస్ట్ చేయొచ్చు. ఇన్ని రోజులు దాన్ని పొడిగించవలసిన అవసరం కూడా లేదు. ఏదో బీజేపీ టీఆర్ఎస్ మధ్యలో ఏ పొత్తు కుదరలేక మీరు చెప్పినట్టు మీరు అరెస్ట్ చేస్తాం, లేకపోతే అరెస్ట్ చేస్తే ఇది చేస్తాం, ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవర్తిస్తున్నట్టు కనిపిస్తుంది. నంబర్ 1. ఇంకోటి ఏంటంటే ఈ బీఆర్ఎస్ పార్టీ అనేదే ఈ లిక్కర్ స్కామ్ నుంచి బయటకు వచ్చిందని నేను అంటాను. ఎందుకంటే ఎప్పటి నుండో టీఆర్ఎస్ కార్యకర్తలు కానీ కేసీఆర్ కానీ దేశవ్యాప్తంగా మేము ఒక పార్టీని తీసుకుంటాం అన్నారు కానీ ఇంతవరకు ఎప్పుడు వాళ్ళు బయటకు రాలేదు. ప్రకటించిండు వెనుక వేలు కానీ ఎప్పుడైతే ఈ కవిత గారి లిక్కర్ స్కామ్ ఒకసారి బయటకు వచ్చిందో అప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీ ఏర్పాట్లు కూడా చాలా తొందరగా స్పీడ్ గా జరిగిపోయింది. ఎందుకంటే రేపటి రోజున కేంద్ర ప్రభుత్వం కానీ కేంద్రంలో కానీ రాబోయేటువంటి చిక్కుముళ్ళన్నీ తొలగించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం మేము కాదు, రాష్ట్రానికే పరిమితం కాదు, రేపటి రోజు మేము కేంద్రంలో కూడా వస్తున్నాము, వేరే రాష్ట్రాల్లో పోటీ చేయబోతున్నాము, ఇక్కడ కాకుండా వేరే రాష్ట్రాల్లో కూడా మా ఎంపీలు ఉంటారు. ఎప్పటికైనా ఏ కేంద్ర ప్రభుత్వం అయినా సరే మాతో బలాయి తీసుకొని మాతో ఒక సయోధ్యం ఉంటేనే మంచిది. కాబట్టి కవిత గారిని లిక్కర్ స్కామ్ నుండి బయటపడే కార్యక్రమంలో భాగమే బీఆర్ఎస్ పార్టీ. కేంద్రాన్ని ఒక బ్లాక్మెయిల్ ఓరియంటేషన్ లో రేపటి రోజున మేము కూడా కేంద్రంలో ఎంతో కొంత మీతో పాలు భాగస్తులు కాగలుగుతాం, మీ ప్రభుత్వాల్లో మేము కూడా భాగస్తులుగా ఉండగలుగుతాం, కాబట్టి అన్ని కొద్దిగా ఆచితూచి మాతో వ్యవహరించండి అనే వ్యవస్థను సూచించడానికి మాత్రమే బీఆర్ఎస్ పార్టీ వచ్చింది తప్ప కానీ లిక్కర్ స్కామ్ నుండి కవిత గారిని రక్షించుకోవడానికి మాత్రమే బీఆర్ఎస్ పార్టీ బయటకు వచ్చింది. కాబట్టి 100% కవిత గారి యొక్క పాత్ర దాంట్లో ఉన్నది. బీజేపీ పార్టీ నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ యొక్క దాని ఏమంటే ఇన్వెస్టిగేషన్ ని చాలా పారదర్శకంగా చేసి వీలైనంత త్వరలో కవిత గారిని అరెస్ట్ చేసి న్యాయానికి చట్టానికి ఎవరు అతిథులు కాదు, చట్టం ఎప్పుడు తన పని తను చేసుకపోతుందని నిరూపించవలసిన బాధ్యత మోదీ ప్రభుత్వం మీద, బీజేపీ ప్రభుత్వం మీద ఉన్నది. అంటే శ్రీకాంత్ గారు, ఇప్పుడు మనం చూసుకుంటే దీంట్లో కవిత మెన్షన్ చేయడం జరుగుతుంది, కేవలం నా పైన వచ్చిన ఆరోపణల కోసమే నేను ఆ రోజు ఈడీ విచారణకు హాజరు కావాల్సి వచ్చింది, కేవలం నేను ఈడీ విచారణకు హాజరైంది కేవలము ఏదైతే నాపై వస్తున్నటువంటి లిక్కర్ స్కామ్ ఆరోపణల వల్లనే నేను ఈరోజు లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి ఆరోపణలు ఎదుర్కోకూడదు, తెలంగాణలో మేము ఏ విధంగా అయితే సక్సెస్లో ఉన్నామో అదేవిధంగా దేశవ్యాప్తంగా సక్సెస్ కావడం కోసమే నేను ఈడీ విచారణకు హాజరయ్యానంటూ కూడా ప్రకటించింది. సో ఇప్పుడు చూస్తే ఢిల్లీ డిప్యూటీ సీఎం అరెస్ట్. సో ఆయనను అరెస్ట్ చేసేది కూడా దాదాపు 8 గంటల విచారణ అనంతరం కూడా అరెస్ట్ చేశారు. సో కవిత కూడా 7 గంటల విచారణ ఇచ్చింది. బట్ ఈడీ అండ్ సిబిఐ ఏం చెప్తుంది, ఇక్కడ ప్రశ్నాత్మకంగా చెప్తున్నటువంటి ఆన్సర్ ఏంటంటే వీళ్ళిద్దరూ చెప్పినటువంటి దాంట్లో పొంతన లేని సమాధానాలు ఉన్నాయి కనుకనే ఖచ్చితంగా వీళ్ళపై మేము సెక్షన్స్ పెడుతున్నామంటూ చెప్తున్నారు. వాస్తవానికి నిజంగా కవిత హస్తం లేకపోతే ఇదంతా జరిగేదా? ఇప్పుడు మీరు క్లియర్గా ఒకటి గమనించవచ్చు, ఆమె ఆరోపణల మీద సమాధానం ఇచ్చింది. ఆమె తర్వాత ప్రెస్ మీట్ తర్వాత ఆమె ఆలాపనలు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వానికి ఆలాపన చేసుకుంటుంది, నన్ను కాపాడండి, మేము బీఆర్ఎస్ పార్టీ పెట్టినాం, మిమ్మల్ని కుక్కుటి వేలతో కొంచెం వేస్తామని చెప్పేసి మా నాయన అని చెప్పేసి, అంటే మేకపోతు గాంభీర్యాన్ని ఈరోజు చూసి ఆలాపనలాగానే కనిపిస్తా ఉన్నాయి. 7 గంటలు కాదు 24 గంటలు విచారించినా సరే వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పేసి సాక్షాత్తు మీడియా ముందుకు మీరే చెప్పినారు. తెలంగాణ ఉద్యమంలో అరే ఎంత గట్టిగా ఉండే కవిత మేము చూసి, అరే కవిత ఆడపిల్ల వచ్చి ఉద్యమం చేసింది, ఒక ఝాన్సీ రాణి అనుకుంటుండే. ఈరోజు లిక్కర్ స్కామ్లో ఆమెనే చూసినాం, దొంగ ఏడుపడం జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మనీష్ సిసోడియా కావచ్చు, వారు మాగుంటలకు మీరు ఒకటి గమనించాలి, ఇక్కడ మాగుంటల కుటుంబం ఏం వ్యాపారం చేస్తుందండి, వాళ్ళ కుటుంబం అంతా కూడా లిక్కర్ వ్యాపారం.
ఈరోజు వాళ్ళ కొడుకుని అరెస్ట్ చేసినారు, అనుకుని అరెస్ట్ చేసినారంటే ఆధారాలు లేని అరెస్ట్ చేస్తారా? ఈరోజు ఒక రాజకీయంగా మీరు ప్రజలను తప్పు కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కానీ మేము తప్పు చేసినటువంటి ఒక గుణం మీకు రావట్లేదు. మీరు ఒక ఆడవాళ్ళు అని చెప్పేసి అరే ఆడవాళ్ళకి ఆదర్శంగా నిలవాలి, ఆడవాళ్ళు లిక్కర్ స్కామ్ లో ఇరికిరని చెప్పేసి అందరూ కూడా మీపై నవ్వుతా ఉన్నారు. అసలు లిక్కర్ స్కామ్ లో ఒక ఆడవాళ్ళు ఎంటర్ అయ్యారంటే అది అనిపిస్తుంది. మన యొక్క సంస్కృతంలో వాక్యం ఉంటది, ఎత్ర నార్యస్తు పూజంతే తత్ర దేవత. అలాంటి సమాజంలో మనం బతుకుతా ఉన్నాం. అలాంటి సమాజం ఈ రోజు నిర్మించాలంటే మీలాంటి మహిళలే ముందుండి నిర్మించాలి. కానీ ఈ రోజు మీరు ముందు అనే వ్యాపారంలో మీరు ఎందుకు వెళ్ళబెట్టినారు? మీ అంచనాలు ఎందుకు వెళ్ళబెట్టి ఈరోజు ఆధారం లేనిది ఒక న్యాయ సంస్థలుగా ఎందుకు నోటీసులు ఇస్తా ఉన్నాయి? ఈరోజు పెద్ద పెద్ద వ్యక్తులు, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తన యొక్క రాజీనామా చేసిన, ఆధారం లేనిదే రాజీనామా చేస్తాడా? ఆధారం లేనిదే రాజీనామా చేస్తాడా? ఈరోజు అరెస్ట్ కింది తప్పకుండా మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తాడు. ఇక్కడైనా సరే తనటువంటి బీఆర్ఎస్ ముఖ్యమంత్రి నాయకుడు, మీ అన్న ఐటీ శాఖ మినిస్టర్, వీళ్ళందరూ కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ కి ఏదైతే పథకాలు ఉన్నాయో ఫస్ట్ మిమ్మల్ని అరెస్ట్ చేసి నా బిడ్డ కూడా అతీతులు చట్టం పరంగా అందరూ కూడా ఒకటే అని చెప్పేసి ఏదైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ అందరూ కూడా స్టేటస్ లో పెట్టుకుంటారు కదా, కేసీఆర్ గారు చెప్తారు అన్ని నీతి వాక్యాలు వీటిని కూడా ఈరోజు నిజం చేయండి. ఎవరు కూడా చట్టానికి అతీతత కాదని చెప్పేసి ప్లీజ్. ఎందుకంటే చాలా మంది కూడా ఈ పబ్లిక్ సొమ్ముని బీఆర్ఎస్ ఏ విధంగా తప్పుదో పట్టిస్తా ఉన్నది పథకాల పేరు. ముఖ్యంగా మనం చూడొచ్చు తెలంగాణలో 11:30 వరకు ఈరోజు బార్లు, పబులు, వైన్స్ అన్ని కూడా ఓపెన్ ఉన్నాయి. అంటే యువతని ముఖ్యంగా పెడదారి పట్టిస్తా ఉన్నారు. ముఖ్యంగా నీ ఇంటి నుంచి అది మొదలవుతున్నది. కాబట్టి ఇకనైనా సరే ప్రజల మధ్యలోకి వచ్చి సమాధానం ఏ విధంగా చెప్పాలంటే అందరూ కూడా హర్షం వ్యక్తం చేసే విధంగా చెప్పాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. రైట్, మనతో పాటు డిబేట్ లో పాల్గొన్నారు అల్లం నాగరాజ్ గారు కూడా పాల్గొన్నారు. బీజేపీ నేత వరంగల్ నుంచి పాల్గొన్నారు. ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం. నాగరాజ్ గారు, ప్రధానంగా మనం చూసుకుంటే ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది కొత్త చర్చనీయాంశంగా మారింది. ఇంతకుముందు కాంగ్రెస్ నేత అనిల్ కుమార్ గారు మాట్లాడుతూ బీజేపీ అండ్ బీఆర్ఎస్ ఇద్దరు కూడా పొత్తుతో ఉన్నటువంటి లిక్కర్ స్కామ్ ఇది. ఖచ్చితంగా కూడా బీజేపీ తలుచుకుంటే ఎంతసేపు కవితను అరెస్ట్ చేయడం ఎంతసేపు కాదు, కావాలనే వారి మధ్యలో ఉన్న ఒప్పందంతోనే ఆగుతుంది. ఇదంతా కూడా రెండు పార్టీల మధ్యలో జరుగుతున్నటువంటి ఒక ఒప్పందం మాత్రమే అంటూ చెప్తున్నటువంటి మాటలు కనబడున్నాయి. సో ఓవరాల్ గా మరి కవిత ఈసారి అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? ఈ నెక్స్ట్ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తర్వాత కవిత అరెస్ట్ ఉంటుందా, ఉండదా? 100% అరెస్ట్ ఉంటుంది. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుందనే విధంగా ఆమె ఏదైతే దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం ఏదైతే వాళ్ళ నాయనను అడ్డం పెట్టుకొని చేస్తున్నటువంటి ఏదైతే చర్యనో అది బీజేపీకి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే అది ఏదైతే క్రైమ్ ఉంటుందో అది దేశవ్యాప్తంగా చట్టం తన పని తాను చేసుకుపోతుండే. కానీ బురద జల్లే వాక్యాలు ఏదైతే ఉన్నాయో వారు వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే రాష్ట్రంలో, దేశంలో తెలంగాణ రాష్ట్రం ఒకటి అంతర్భాగం మాత్రమే. అంతేగాని ఇది దేశవ్యాప్తంగా జరిగినటువంటి స్కామ్. ఇది దేశం మొత్తము ఈ స్కామ్ వైపు చూస్తున్నటువంటి సందర్భం. దీన్ని ఎట్టి పరిస్థితులలో అన్ని విచారణ జరిగిన తర్వాత కల్వకుంట్ల కవిత గారు ఒక మహిళ అయ్యుండి దుర్మార్గంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం మద్యం వ్యాపారం మీద ఈరోజు రాష్ట్రం నడుస్తున్నటువంటి సందర్భాలలో అనేక మంది మహిళలు వితంతులుగా మారుతున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం మొత్తం అస్తవ్యస్తం అవుతుంది. దీన్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరూ తిప్పికొట్టే రోజు దగ్గర పడ్డది. ఖచ్చితంగా మీరు ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఒక మహిళ అయ్యుండి, ముఖ్యమంత్రి బిడ్డ అయ్యుండి ఆమె ఇన్వాల్వ్మెంట్ అనేది 100% ఉంది. కాకపోతే దీన్ని మనకు ఒక న్యాయబద్ధంగా ఒక విచారణ అనేది జరుగుతుంది. ఆ విచారణ తదనంతరం ఆమె పోయేది జైలుకే. 100% విచారణలో ఆమె అన్ని కూడా అడ్మిషన్స్ ఉన్నాయి, చాలా అడ్మిషన్స్ ఉన్నాయి. ఒక పద్ధతి ప్రకారంగా జరుగుతుంది. ఖచ్చితంగా ఈ స్కామ్ కు బీజేపీకి, బీఆర్ఎస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల పొత్తు కాదు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు అనేకం ఉన్నాయి. దేశం మొత్తంలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ, జాతీయ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ అధికారం తీసుకురావాలని చెప్పేసి అనేక ప్రజలను ఇప్పుడు అనేక కార్యక్రమాలు చేసి మన ప్రజాగోస బీజేపీ భరోసా అని ప్రతి స్ట్రీట్ మీటింగ్ లో కూడా చెప్తున్నాం. అనేక మహిళలు కూడా తను తప్పుపట్టి లిక్కర్ స్కామ్ లో వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఉన్నారు. బతుకమ్మ డ్రామాతో తెలంగాణ
ఉద్యమం లేని కవిత బతుకమ్మ మొత్తం వీళ్ళ ఇంట్లోకెళ్ళే పుట్టినట్టు ఆమెనే బతుకమ్మే ఆమె లెక్క చేసి ఈరోజు బతుకమ్మ బదులు సీసాలు పెట్టి ఆడే పరిస్థితి. ఇప్పుడు రానున్న బతుకమ్మ పండుగకు కవితను ఖచ్చితంగా ఆ బతుకమ్మ పండుగకు బతుకమ్మ నడిచే విధంగా భారతీయ జనతా పార్టీ దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలు ముక్తంతో వస్తున్నారు. అతి త్వరలో ఆమె కేసు విచారణ పూర్తయిన సందర్భంలో ఆమెకు ఉన్నటువంటి అంశాలందరినీ కూడా ఒకరొకరిగా కస్టడీగా తీసుకున్నారు. ఖచ్చితంగా ఆమెను జైలు పంపిస్తారని చెప్పేసి న్యాయవాదిగా వరంగల్ పార్లమెంట్ కార్యక్రమం బీజేపీ పార్టీ పక్షాన ఇట్లాంటి నేరాలు ఎవరు పాల్పడ్డా 100% చట్టం దృష్టిలో నిందితులుగా ఉండి వాళ్ళు ఖచ్చితంగా జైలుకు పోవడం జరుగుతుంది. వాళ్లకు శిక్ష కూడా తప్పదని చెప్పేసి కూడా నేను దీని మీద నా అభిప్రాయం చేశాను. ఒకసారి అనిల్ గారు, ఇప్పుడు మనం చూసుకుంటే ఇంతకుముందు ఇప్పుడు నాగరాజ్ గారు చెప్పారు ఏదైతే మాట బీజేపీకి బీఆర్ఎస్కి ఎటువంటి పొత్తు లేదు అని చెప్పడం జరిగింది. ఒకసారి శ్రీకాంత్ గారు, ఇంతకుముందు ఇప్పుడు ఆయన నాగరాజ్ గారు మాట్లాడేటువంటి మాటను మనం విన్నాము. సో బీజేపీకి బీఆర్ఎస్కి ఎటువంటి పొత్తు లేదు అని చెప్పడం జరిగింది. ఇంతకుముందు కాసేపటి క్రితము బీజేపీ బండి సంజయ్ కూడా మాట్లాడుతూ ఎక్కడో ఢిల్లీలో మనీష్ సిసోడియా అరెస్ట్ అయితే బీజేపీకి ఏంటి సంబంధం అంటూ కూడా మాట్లాడారు. సో సంబంధం లేనప్పుడు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసేందుకు ఒక ఎమ్మెల్సీ స్థానంలో ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడానికి దాదాపు 8 గంటలలో అరెస్ట్ చేశారు. అట్లాంటిది ఒక ఎమ్మెల్సీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక ముఖ్యమంత్రి కూతుర్ని అరెస్ట్ చేయడానికి ఆలస్యమా, లేదా యాజ్ పర్ లా చూసుకుంటే ఆమె పేరు A2గా మెన్షన్ చేయడం జరిగింది గతంలో మనం చూసుకుంటే. సో A2గా ఉన్నటువంటి వ్యక్తిని ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? లేదు, అసలు యాక్చువల్ ఎఫ్ఐఆర్లో తన పేరు లేకుండే, కవిత గారి పేరు లేకుండేదు. సో ఇప్పుడు అడిషనల్ యూజ్డ్గా వాళ్ళని యాడ్ చేసినారు. సో ఇప్పుడు విచారణ జరుగుతుంది. మనీష్ సిసోడియా గారు ఆల్రెడీ అరెస్ట్ అయినారు, బెయిల్ మీద వచ్చినారు. సో ఇక్కడ గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజాలు దరుముకున్నట్టు ఉంది టీఆర్ఎస్ వాళ్ళ పరిస్థితి. అంటే బీజేపీ టీఆర్ఎస్ ఆమ్ ఆద్మీ కాదు, శిరోమణి అకాలీదళ వైఎస్ఆర్సీపీ ఇప్పుడే మీరు ప్రోమోలో చూసినాం, తీగ లాగితే డొంక కదులుతుందని. సో ఇంకా ఎవరు డొంక కదులుతుందని చెప్పేసి భయభ్రాంతులకి ఇవన్నీ ఇట్లా కథనాలు వేస్తున్నారు తప్ప ఎవరైనా సరే చట్టం పరిధిలో అరెస్ట్ కావాల్సిందే. ఒకవేళ మీరు తప్పు చేయకపోతే మీరు జైలుకు పోరు, తప్పు చేస్తే జైలుకు పోతారు. ఈరోజు బీజేపీ టీఆర్ఎస్ కి ఈరోజు మనీష్ సిసోడియా అరెస్ట్ అయితే బీజేపీ కుట్రపూర్వకమా? అరే పొలిటికల్ పార్టీ తోటి ఈడీకి ఏం సంబంధం ఉంటుంది? ఈడీ ఒక విచారణ సంస్థ, తన యొక్క సాక్ష్యాలను సేకరించి వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటది. కాదు, ఒక గంటలో కూడా అరెస్ట్ చేయొచ్చు ఆధారాలు ఉంటే. సో వీళ్ళు బలమైన ఆధారాలను సేకరించి తప్పకుండా కవిత గారిని కూడా అరెస్ట్ చేస్తారు. న్యాయం ఉంది, న్యాయ దేవత ఉండొచ్చు, కానీ చెవులు ఉన్నాయి, చేతిలో కత్తి పట్టుకుని ఉంటాయి శిక్షించడానికి. సో జాగ్రత్త ఉండాలి మీరు. నారాజు గారు, ఇప్పుడు ఈడీ అండ్ సిబిఐ ఇలాంటి సంస్థలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ చేతిలో ఉండేటివి. ఇవన్నీ సంస్థలు కూడా కావాలనే తెలంగాణపై ఫోకస్ చేపిస్తున్నారు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి కేవలం కేంద్ర ప్రభుత్వం ఆడిస్తుంది వీళ్ళతో నాటకాలు అంటూ కూడా బీఆర్ఎస్ వర్షన్ ఇది. సో దీనికి మీ దగ్గర సమాధానం ఏంటి? అన్న, ఎందుకంటే గతంలో లోక్సభలో 2 స్థానాలు ఉన్నటువంటి బీజేపీ ఇవాళ 303 స్థానాలకు ఇవాళ సుస్థిర పాలన దేశంలో అందిస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉన్నదంటే అది భారతీయ జనతా పార్టీ. ఈ లిక్కర్ స్కామే కాదు, కారుకు లోను కట్టలేని కేసీఆర్, కార్ల డీజిల్ పైసలు లేని కేసీఆర్ ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్యమం పేరుతోటి అన్ని పార్టీలను, అన్ని కులాలు, మతాలు, జాతులందరినీ మమేకం చేసుకొని ఆనాడు మన సుష్మా స్వరాజ్ గారు బిల్లు ప్రవేశపెడితే పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. 1200 మంది అమరుల త్యాగాల ఫతంగా ఇలా తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పి తీసుకొచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికే కబ్జా పెట్టి ఇలా కుటుంబ పరిపాలన చేస్తున్నారు. సోదరుడు మాట్లాడినట్టు ఓన్లీ లిక్కర్ స్కామే కాదు, ఎందుకంటే లిక్కర్ స్కామ్తో బయటపడి మొత్తం ఇంకా దాన్ని ఏదో వాళ్ళు సానుభూతి గెయిన్ చేసే పరిస్థితులలో పార్టీ ఆలోచిస్తున్నటువంటి సందర్భాలను మేము కొంత గమనిస్తున్నాం, ప్రజలు కూడా గమనిస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రజలకు సుస్థిర పాలన కావాలంటే ఇవాళ అవినీతి కుటుంబ పాలన, అవినీతి పాలన మొత్తం ఎంటే విధంగా పార్టీ తీసుకునే చర్యలు అనేకం ఉన్నాయి. ఇంక ఇప్పుడు ఇది ఓన్లీ కేవలం అంటే జస్ట్ ఆ సీరియల్
మనకు సినిమాల ముందు న్యూస్ రీల్ వచ్చినట్టు పడ్డాయి. ఇంకా సినిమా మనం ఇంకా అసలు సినిమా టైటిలే పడలే. కవిత ఓన్లీ ఏంటంటే జస్ట్ అది ఏదో మనకు పేర్లు పడ్డట్టు, ముందు పేర్లు పడ్డట్టు. కవిత గారుది కాదు. తెలంగాణ రాష్ట్రంలో అనేక స్కామ్లు ఉన్నాయి. ఈ స్కామ్లు అన్ని కూడా ఒకేసారి దీన్ని బయట పెట్టే విధంగా జరుగుతుంది. భారతీయ పార్టీ ప్రజల పార్టీ, ఇది ప్రతి ఇంటి పార్టీ, కుటుంబ పార్టీ కాదు. ఎందుకంటే పార్టీలకు అతీతంగా ఈడీలు, సిబిఐలు వాటి పని వాటి చేసుకుంటాయని పరిస్థితుల్లో చూస్తున్నాం. ఒక్కటే ఏకదాటిలా దేశంలో ఎన్ఐఏ వాళ్ళు 134 స్థానాల దేశంలో ఏకకాలంలో దాడులు చేసిరు. దేశాన్ని రక్షించుకుంటున్నారు. అఖండ భారతం నిర్మాణం చేసుకునే దిశగా ముందుకు పోతున్నది. మన దేశము మొన్న మన కరోనా వ్యాక్సిన్ వచ్చినప్పుడు జనాభాలో 2వ అతిపెద్ద దేశమైనటువంటి మన దేశం గుట్టలుగా లక్షలు కోట్ల మంది చనిపోతారని చెప్పిండ్రు. కానీ అలా ప్రపంచానికి ఆదర్శంగా నరేంద్ర మోడీ పరిపాలన ఉండి, నరేంద్ర మోడీ గారు మనం వ్యాక్సిన్ తయారు చేసి ఇతర దేశాలకు, అభివృద్ధి చెందిన దేశాలకు కూడా మనం వ్యాక్సిన్ అందించినాం. మనం భారతీయులమైనందుకు, భరతమాత బిడ్డలమైనందుకు గర్వించాలి. కవిత లాంటి చీడ పురుగులను, అలాంటి ఆ కుటుంబాన్ని మొత్తం ఎండగట్టి అవినీతి సొమ్మునంత తీసి మళ్ళీ అదే కారు లోన్ కట్టుకోలేని పరిస్థితికి తీసుకురావాలి. ఈ తెలంగాణ అవినీతి పాలన, కుటుంబ పాలనను దేశం మొత్తము అందరికీ కూడా ఒక సైటేషన్, మేము లీగల్ లాంగ్వేజ్ లో సైటేషన్ ఏంటంటే పలానా కేసులో ఇట్లయింది మేము ఆర్గ్యుమెంట్లో వాడుకుంటాం. దాన్ని ఒక సైటేషన్ గా, ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ గా వాడుకునే విధంగా అమిత్ షా గారు, మోడీ గారు, నడ్డా గారు, అదేవిధంగా మా రాష్ట్రంలో ఉన్న బండి సంజయ్ గారు, ఈటేందర్ గారు, అందరు కూడా, కిషన్ రెడ్డి గారు, ఇంకా అందరు నాయకులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. కానీ నిజం చెప్తున్నా నేను మీ ముందు, ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రము మా బీజేపీ నాయకులు కేంద్రం చేతుల్లోనే ఉంది. ఖచ్చితంగా తీసుకునే నిర్ణయానికి అంతర్గతంగా ఉన్నారు. ప్రతి విషయం జరుగుతుంది. రాష్ట్రం అల్లకల్లోలం చేసి మళ్ళీ డబ్బుతోటి, మద్యంతో అధికారం రావాలని చూస్తున్నటువంటి కేసీఆర్ కుటుంబ పాలన, వాళ్ళ పార్టీలు ఉన్న మంత్రులకే ఒక అపాయింట్మెంట్ లేనటువంటి ముఖ్యమంత్రిని ఈ లిక్కర్ స్కామ్కే మనం పరిమితం కావద్దు. మనం రాష్ట్ర ప్రజలము, దేశంలో ఒక పౌరసత్వం ఉన్నటువంటి మనం పౌరులము. ఖచ్చితంగా బాధ్యతాయుతంగా, పార్టీలకు అతీతంగా తెలంగాణను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. విద్యావంతులందరూ కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది. మలిదశ ఉద్యమము మన తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ తల్లిని, తెలంగాణ గడిలో ఉన్నటువంటి కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి మన తెలంగాణ తల్లికి మేమందరం న్యాయవాదులం కూడా ముక్త కంఠంతో బెయిల్ పిటిషన్ వేద్దామని చెప్పేసి మేము డిసైడ్ అయినాం. ఎందుకంటే రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసినటువంటి కేటీఆర్, కవిత, హరీష్ రావు, సంతోష్ రావు, ఆ కుటుంబం తప్ప ఇంకా మరే వ్యక్తులు కూడా ఈ పరిపాలన లేదు. ఇలా అనేక విధమైన స్కామ్లు అవుతున్నాయి. లిక్కర్ స్కామ్ అనేది ప్రధానం అని చెప్పేసి ఏదో డైవర్ట్ చేస్తున్నారు. సోదరా, ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి, కవిత లిక్కర్ స్కామ్ అనేది అతి చిన్నది. అది డైవర్ట్ చేసుకోవడానికి ఏదో చేస్తున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ ఎవరిని వదలదు. ఇది కుటుంబ పార్టీ కాదు, ఇది ప్రజల పక్షాన నిలబడే పార్టీ, దమ్ము ధైర్యం ఉన్న పార్టీ. దేశంలో మరే ఇతర దేశంలో ఇప్పుడు మనకు ఉన్నది, మన దేశంలో ఉన్న ప్రజానాయకులు, అక్రమ పార్టీలు, స్థానిక పార్టీలు తప్ప మన విదేశీ కుట్ర కూడా ఈసుంతన్నా కూడా లేదు. 8 సంవత్సరాల మన పరిపాలనలో ఒక్కడన్నా కన్నెత్తి చూడలే. మనకున్నటువంటి మన హైదరాబాద్ అల్లకల్లోలమైనటువంటి బ్లాస్టింగ్స్ అయినాయి. అనేక విధాలైన నష్టం పోయినాం. మనకు అంతర్గతంగా సెక్యూరిటీ లేనటువంటి దేశంగా ఉన్నటువంటి మన దేశం ఈరోజు సుస్థిర పాలనతోటి నరేంద్ర మోడీ గారు అందిస్తున్నారు. కానీ మీ అందరికి కూడా చెప్తున్నా, టీవీ ప్రేక్షకుల ముందు నేను వాగ్దానం చేస్తున్నా, భారతీయ జనతా పార్టీ 2050 సంవత్సరానికి ఆలోచించుకున్నటువంటి ఒక ప్లాంట్ గా ఉన్నటువంటి పాలనలతో ఉన్నది. ఇలాంటి తుమ్ముతో ఉసిపోయే కేసీఆర్, దొంగ కేసీఆర్, ఇట్లాంటి కేసీఆర్లు, ఈ కవితలు, ఈ వీళ్ళందరూ 19 రాష్ట్రాలలో అధికారంలో ఉన్న మేము, భారతీయ జనతా పార్టీ నాయకులు, వాళ్ళు ఏ స్వార్థం లేకుండా పరిపాలన అందిస్తున్నారు. చర్చ పెట్టండి భయ్యా, కానీ మనం ప్రజల పక్షాన్ని ఉండాలి. మన జీవితం అనేది మన భరతమాత బిడ్డలం అని మర్చిపోవద్దు. మన దేశం కోసం మనం
మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు మేము జీతం లేని సైనికులం అని చెప్పేసి మేము కాపాడుతున్నాం. మీరు దయచేసి ఇప్పుడు మనం చూసుకుంటే ప్రధానంగా సౌత్ గ్రూప్స్ కి సంబంధించి సౌత్ ఆపరేషన్ లో కవిత పాత్ర ఎంత అనే దానిపైన విచారణ చేశాము. దాంతో పాటుగా మనం చూసుకుంటే పక్కా ఆధారాలతోనే కవిత దాంతో పాటు అనిల్ కుమార్ అనేటువంటి వ్యక్తికి ఇద్దరికి కూడా నోటీసులు ఇచ్చామంటూ కూడా ఈడీ మెన్షన్ చేయడం. దాంతోపాటు సిబిఐ దాదాపు కూడా 7 గంటల విచారణ కవితపై జరిపింది. అయితే ఇవన్నీ జరిగిన తర్వాత కవిత ఇప్పుడు మీరు ఎంతమంది అన్నట్టుగా కవిత బయటికి రావడం, బయటికి వచ్చి కేవలం ఆరోపణల కోసమే ఎంక్వైరీ చేశారని చెప్పారు. అండ్ దాంతోపాటు ఒకవేళ ఆరోపణలు అయినప్పుడు 7 గంటల విచారణ అనేది ఎందుకు జరిగింది, అండ్ దీంట్లో మెన్షన్ చేసినటువంటి హైలైట్ పాయింట్ ఏంటి అని అంటే సౌత్ గ్రూప్స్కి సంబంధించి పక్కా కవితకి సంబంధించినటువంటి ఇంట్లోనే ఈ డిస్కషన్ జరిగింది అనేది ఈడీ అండ్ సిబిఐ రెండూ చెప్తున్నటువంటి వర్షన్. సో ఈ పక్కా ఆధారాలతోనే వీళ్ళను ఇంత దూరం వచ్చినటువంటి ఈ కేసుకి సంబంధించి సో ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? కేసీఆర్ ఏమైనా మ్యానిపులేట్ చేసుండా, లేదా కేంద్ర ప్రభుత్వంకి రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైనా ఇంటర్నల్ ఒప్పందాలు ఉన్నాయా? ఏంటి అసలు ఈ వర్షన్ వెనుక ఉన్నటువంటి సీక్రెట్ ఏంటి అసలు? సీక్రెట్ ఏం లేదన్నా, ఇది ఓపెన్ సీక్రెట్. కవిత ఇంటికి రావడం అనేది రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కు. పిల్లలు కానీ ఆడవాళ్ళకి కానీ సంస్థలు ఒకవేళ వాళ్ళు రాకపోతే వాళ్ళ ఇంటికి రావడం లేదా వాళ్ళకే వెహికల్ ఖర్చు ఇచ్చి తీసుకురావడం అనేది జరుగుతుంది. సో ఆమె ఎంచుకున్నది నా ఇల్లు నాకు కంఫర్ట్ ఉంటుందని. సో సిబిఐ ఈడీని కూడా సో మా ఇంటికి గెలిచి వస్తే వాళ్ళకు కూడా ఏదైనా లాభాలు చేకూర్చి వాళ్ళని కూడా లాబింగ్ చేసి చేద్దాం అనుకున్నారు. కానీ ఇవేవి కుదరలేదు. ఎందుకంటే వాళ్ళంతా కూడా కేంద్ర సంస్థ దర్యాప్తు సంస్థలు, వాళ్ళంతా కూడా భారతదేశ రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి పెద్ద పెద్ద ఆఫీసర్లు. ఇలాంటి వ్యక్తిని ఎంతో మంది చూసిన వాళ్ళు ఉంటారు. సో ఈరోజు సౌత్ గ్రూప్ని చేస్తుంది కవిత కాదు, కేసీఆర్. అంటే కేసీఆర్ మ్యానిపులేట్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ కేసీఆర్. ఈ రోజు తను 70,000 బుక్కులు చదివిండు. ఇది మ్యానిపులేట్ చేయరా అన్న? ఎంఏ పొలిటికల్ సైన్స్ చదవాల్సిన వాళ్ళు, ఎంఏ ఫిజిక్స్ చదివిన వాళ్ళు మ్యానిపులేట్ చేయలేరా అన్న? మీరు చెప్పండి. ఇవన్నీ కూడా కేసీఆర్ గారి ఫామ్ హౌస్ కేంద్రంగా జరుగుతూ ఉన్నాయి. పాపం రాజకీయంగా బిడ్డను కూడా బలి చేయాలనుకుంటున్నారు. సో కొడుకు గడ్డొస్తున్నాయని చెప్పేసి మళ్ళీ ఒకటి ప్రణయాన్ని మీరు చూడాలి. కేటీఆర్ గారు ఎందుకు స్పందిస్తలేరు? పోనీ ఈరోజు మా డిప్యూటీ సీఎం వారి మిత్రుడు ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్ అయ్యిండు. దాని మీద ఎందుకు స్పందించలేదు? చైనా మీద స్పందించినోడు, ఈరోజు అరుణాచల్ ప్రదేశ్ మీద స్పందించినోడు, అరే ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అతను అరెస్ట్ అయింది, దాని మీద ఎందుకు స్పందిస్తలేడు? మంచెడ్డో నా మిత్రుడిని అరెస్ట్ చేసిరు, లేకపోతే ఒక డిప్యూటీ సీఎంని అరెస్ట్ చేసిరు, చట్టపరంగా ఎవరైనా ఒకటే అని చెప్పేసి చెప్పేటువంటి కేసీఆర్ చెప్పాలి, వచ్చి బయటకు చెప్పాలి. అవన్నీ ఏం లేదు. ఈరోజు కేంద్రానికి ఏం సంబంధం? నా దృష్టిలో నేను చెప్తున్నా, నేను ఏ పార్టీ కాదు, కేంద్రానికి ఏం సంబంధం ఉంటుంది? రాజకీయ పరంగా వీరికి కొట్టుకుంటారు తప్ప కేంద్ర దర్యాప్తు సంస్థలకి కేంద్రానికి ఏముంటది? వీళ్ళంతా కూడా 30-40 ఏళ్ళు చేయాల్సినటువంటి అధికారులు. వారు ఈరోజు మోడీ ప్రభుత్వం పోతే ఇంకో ప్రభుత్వం వస్తుంది. సో ఆ ప్రభుత్వానికి తగ్గట్టు ఉంటారు వాళ్ళు. ఏమన్నా ప్రభుత్వ పరంగా ఏం తప్పు జరుగుతుందో ఈరోజు మీ ఇంట్లో ఐటీ దాడులు జరుగుతలేవు. చిన్న రియల్ ఎస్టేట్ సంస్థలు, గోల్డ్ సంస్థలు, ఎన్నో సంస్థల మీద జరుగుతుంది. ఎందుకంటే ప్రజాధనాన్ని ఈరోజు లూటీ చేస్తూ ఉన్నారు. మన బీసీ బిడ్డ ఒక ప్రధానమంత్రి అయిండు. ఆయన ఏం చేస్తుండు? బ్లాక్ మనీని మొత్తం కూడా అరికట్టడానికి చర్యలు తీసుకుంటుండు. సో ఆయన చెప్తున్నాడు, భయ్ దీని మీద మీరు చేయండి అని చెప్పేసి. సో వారిని కూడా ఒక చరణం వచ్చింది. ఈరోజు సినిమాలు చూస్తున్నాం, సూర్య సినిమాలు కావచ్చు, శివాజీ సినిమాలు చూడొచ్చు. అవన్నీ నిజంగా ఈరోజు మన కళ కట్టేటట్టు మన దర్యాప్తు సంస్థలు చూపిస్తా ఉన్నాయి. ఆ దర్యాప్తు సంస్థల నుంచి వీరందరూ కూడా కాపాడడానికి, వీరందరూ కూడా బచాయించడానికి, తెలంగాణ హైదరాబాద్ లాంగ్వేజ్లో బచాయినికి వీళ్ళందరూ కూడా ఆడుతున్నటువంటి నాటకం. ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేయడానికి చూస్తారు తప్ప వీరు ప్రజాస్వామ్యాన్ని గౌరవించలేదు. ప్రతిసారి ప్రజాస్వామ్యం ఎందుకు చెప్తున్నా అంటే ప్రజాస్వామ్యం వల్ల మీకు పదవులు వచ్చినాయి, అది గుర్తుపెట్టుకుంటలేరు. మీరు ఈ రోజు మనీ లాండరింగ్ పాల్పడుతున్నారు. మీరంతా కూడా డబ్బులని టెంటెడ్ మనీ చేస్తున్నారు. టెంటెడ్ మనీ అంటే ఇల్లీగల్ గా సంపాదించి దాన్ని వ్యాపారంలో పెట్టడం. ఈ టెంటెడ్ మనీ అంతా కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఉన్నది. ఈ తెలంగాణలో ప్రజల సొమ్మును దాచుకొని ఈరోజు మిషన్ కాకతీయలో స్కామ్ జరిగింది. ప్రతి ఒక్క దాంట్లో స్కామ్ జరిగింది. రోడ్ లేసార్లో స్కామ్ జరిగింది, ఫ్లైఓవర్ నిర్మాణంలో స్కామ్ జరిగింది. జరగలేదా? మీరు నిరూపించండి. ఈరోజు కవిత యొక్క స్కామ్ నే మీరు హైలైట్ చేస్తున్నారు. ఇంత ముందుకు మిత్రుడు చెప్పింది వరంగల్ నుంచి కవిత లిక్కర్ స్కామ్ చిన్నది. ఈరోజు మిషన్ కాకతీయ ద్వారా, కాలువ ప్రాజెక్ట్ ద్వారా
కొన్ని లక్షల కోట్ల స్కామ్ జరిగిందండి, కొన్ని లక్షల కోట్ల స్కామ్ జరిగింది. అవి కూడా బయట పడాలి, ఇవన్నీ కూడా బయట పడాలి. కవిత యొక్క అరెస్ట్ ద్వారానే బయటపడతాయని చెప్పేసి సామాజిక నాయకుడు నేను భావిస్తా ఉన్నాను. కాబట్టి ఏదైతే కవిత విషయంలో వీరందరూ స్పందిస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు, అరే ఆమ్ ఆద్మీ పార్టీ గురించి కూడా స్పందించండి భయ్, ఆమ్ ఆద్మీ కూడా స్పందించండి. ఇప్పుడు శ్రీకాంత్ ఇంతకుముందు మీరు అన్నారు, బట్ కేసీఆర్ నిన్న ఎప్పుడూ లేని కేసీఆర్ నిన్న ట్విట్టర్లో ఒక ట్వీట్ చేశాడు. మనీష్ సిసోడియా అరెస్టును తీవ్రంగా ఖండిస్తుంది బీఆర్ఎస్ అంటూ ఒక ట్వీట్ చేయడం జరిగింది. సో ఢిల్లీ డిప్యూటీ సీఎం అరెస్ట్ అయితే సిబిఐ అరెస్ట్ చేస్తే కేసీఆర్ స్పందించాడు. బట్ ఎమ్మెల్సీ కవితకు సంబంధించి నోటీసులో పేరుంటే స్పందించకపోవడాన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడే చెప్పా కదా గుమ్మడికాయ దొంగలు అంటే భుజాలు తడుముకున్నాను. ఇప్పుడు పుసుకునైనా నా బిడ్డ గురించి ఇట్లా అవుతుందంటే ఈయన ఏమున్నాడు భయ్, నీకేం సంబంధం అని గుంజుకోతారని భయపడి చెప్తలేడు. ఇంకోటి ట్విట్టర్ ఆయన పెట్టలే, అది ఎవరో పక్కన పెడతారు. ఈరోజు చిన్న విషయమైనా వచ్చి మీడియా పాయింట్ పెట్టేసిన ముఖ్యమంత్రి ఈ రోజు ఇంత పెద్ద అరెస్ట్ అయినప్పుడు ఎందుకు చెప్తారు? జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు కాదండి, ఈ రోజు ఉద్యమ నాయకులు కాదాలు, జాతీయ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు స్పందించాలి. దేశాన్ని వెళ్తామంటున్నారు, ప్రధానమంత్రి వెళ్తా అంటారు. సో అలాంటి వాళ్ళు మీరు స్పందించాలి. ఎందుకంటే తప్పు జరిగింది, అరెస్ట్ జరిగింది. ఆయన కూడా రాజీనామా చేసిండు అంటే రాజీనామా చేసినట్టే ఆయన కూడా ఒప్పుకున్నట్టే. భయ్ ఇన్ని రోజు నేను రాజీనామా చేయ, నేను న్యాయబద్ధంగా వస్తా అని చెప్పినటువంటి మనీష్ సిసోడియా ఈ రోజు రాజీనామా చేసినంటే తన తప్పును ఒప్పుకుంటూ తన మిత్రుడు సత్యేంద్ర జైన్ కూడా ఈ రోజు తిహాయిలు ఇవన్నీ కూడా ఓడడానికి రెడీగా ఉన్నారు. సో కవిత విషయంలో కూడా మీరు స్పందించి న్యాయమా అన్యాయమా అనేది మీరు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. సో నాగరాజు గారు 100 కోట్ల రూపాయల హవాలా జరిగింది చేతులు అంటూ కూడా ఇప్పుడు సిబిఐ చెప్తా ఉంది. దీన్ని కేవలము హైలైట్ చేసింది మాత్రం బీజేపీ. కావాలని 100 కోట్లు మార్చడం ఎలా సాధ్యపడుతుంది అంటూ కూడా బీఆర్ఎస్ నుంచి వచ్చేటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం ఏంటి బీజేపీ నుంచి? 100% హవాలా జరిగింది అయితే వాస్తవమన్నా. సిబిఐ ఈడీలు అనేది ఇప్పుడు ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నది కాబట్టి అది కేంద్రంకు సంబంధించి దర్యాప్తు సంస్థ కాబట్టి పార్టీకి సంబంధం ఉండదన్న. అది ఎందుకంటే కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఆమెది ఏదైతే ఉన్నదో ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంగా కవితను అక్యూజ్డ్గా సైడ్ చేయడం జరిగింది. ఆ అక్యూజ్డ్గా సైడ్ చేసినప్పుడు అక్కడ నుండి మనకు సిబిఐ నుండి ఏదైతే ఉన్నాయో దర్యాప్తు కోసము ఆమెను నోటీసెస్ పంపిస్తే ఆమె ఇక్కడికి ఆ మహిళ కాబట్టి ఇంతకుముందు సోదరుడు చెప్పినట్టు లీగల్గా ఆప్షన్ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చిర్రు. కానీ ఇంకొకటి ఏంటంటే ఈ స్కామ్ అనేది కొంచెం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరెవరు ఉన్నారు ఏంది అనే దాని మీద కొంత ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న దర్యాప్తు సంస్థలు అని చెప్పేసి మీరు అంటున్నారు కదా. కేంద్ర దర్యాప్తు సంస్థలు అన్నప్పుడు కేవలం బీఆర్ఎస్ నేతలపైన ఎందుకు దాడులు జరుగుతున్నాయి అనే దానికి ఆన్సర్ ఉందా మీ దగ్గర? ఎందుకనంటే ఒక మల్లారెడ్డితో పంచుకుంటే చాలా మంది బీఆర్ఎస్ నేతలపైన ఐటీ దాడులు, సిబిఐ దాడులు కావచ్చు, అదేవిధంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి కొంత అనుకూలంగా ఉన్నటువంటి అనేక సాఫ్ట్వేర్ కంపెనీస్ పైన, రియల్ ఎస్టేట్ కంపెనీస్ పైన ఈడీ దాడులు, ఐటీ దాడులు ఏకకాలంగా గత 3 నెలల నుంచి ఏకకాలంగా జరుగుతున్నాయి. ఇదంతా కేవలము కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటిది మాత్రమే అంటూ బీఆర్ఎస్ ఇప్పటికీ కూడా ఆరోపిస్తుంది. ఏ మీడియా పాయింట్ లో ఏ ప్రెస్ మీట్ పెట్టినప్పటికీ కూడా ప్రశ్నించేటువంటి ప్రశ్న ఈ ఒక్క ప్రశ్నే వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి. అన్న మీరు ప్రశ్న అడిగే ముందు మీ లోపలనే సమాధానం ఉన్నది. ఇప్పుడు వాళ్ళందరూ అవినీతికి పాల్పడలేదు అనే అభిప్రాయం అయితే ప్రజలలో ఉన్నదా? లేదు. 100% వాళ్ళందరూ కూడా అక్రమార్జన సాధించిండ్రు అనే దాని మీద పక్కా ఇన్ఫర్మేషన్ తోటే వాళ్ళ మీద దాడి చేస్తారు. కానీ మరి అనేక మంది లీడర్లు ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పిన పేర్లు ఒక 4, 5, 6, 10 మందో కాదు కదా స్థాయిలో ఉన్నారు. కార్యకర్త నిర్మాణం లేని పార్టీ, ఉద్యమం చేసిన వాళ్ళకు గుర్తింపు లేని పార్టీ ఇవాళ. ఎందుకంటే డబ్బున్నోనికి తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకునేటువంటి వాళ్ళు ఇవాళ మంత్రులుగా చెలామణి అవుతున్నారు. ఇవాళ వాళ్ళు బ్యూరోక్రాట్స్ గా చెలామణి అవుతున్నారు. ఉద్యమకారులు కానీ మాలాంటి న్యాయవాదులు కానీ విద్యార్థులు కానీ విద్యా సంఘాల నాయకులు కానీ ఎవరికి కూడా ఇక్కడ ఉపాధి లేనటువంటి సందర్భాలు అనేకం. ఇవన్నీ మీరు అడిగిన ప్రశ్నకు నేను సూటిగా సమాధానం చెప్పేందంటే పార్టీకి ఈ టిఆర్ఎస్, ఈ బీఆర్ఎస్ ఇవన్నీ కూడా చిన్న ఎంత అంటే చిన్న ఇసుక రేణుతో సమానమే. వాళ్ళని టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక దేశవ్యాప్తంగా ప్రజలందరూ అన్ని మతాలు, కులాలు అన్నిటినీ సమానంగా చూసే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇంకోటి ఏంటంటే మత పార్టీ అది అని ఇదని బురద జల్లినా కూడా భారతీయ జనతా పార్టీ ఒక దేశానికి సుస్థిర పాలన అందిస్తున్న భాగంగా లిక్కర్ స్కామ్ లో ఈ కవిత
కవిత గారు సీరియస్ ఇన్వాల్వ్మెంట్. కాకపోతే ఏంటంటే ఆమె కొంచెము గా కొంచెము గా కొంచెము ఆమె ఇన్వాల్వ్మెంట్ ఉంది. కాకపోతే పక్కాగా ఆమె సమాచారం వేరే వాళ్ళ కన్ఫెషన్ స్టేట్మెంట్స్ నుండి ఈమెకు ఉచ్చు బిగించే పరిస్థితులు ఉన్నాయి. అతి తొందరలో రైట్ ఆ స్టేట్ రైట్ థ్యాంక్ యూ నాగరాజ్ గారు అండ్ థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. మొత్తంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ప్రధాన ఇష్యూస్గా చూసుకున్నప్పటికీ త్వరలోనే కవిత అరెస్ట్ ఉంటుంది ఖచ్చితంగా కూడా. తన పేరును మెన్షన్ చేసిన నేపథ్యంలో దానికి సంబంధించి దర్యాప్తు సంస్థలు కొంత దర్యాప్తు చేస్తూ ఉన్నాయి. దీనికి పూర్తి డీటెయిల్స్ కూడా మొత్తం కూడా వచ్చిన ఆధారాలతో ఖచ్చితంగా అరెస్ట్ జరుగుతుంది. ఢిల్లీ డిప్యూటీ సీఎం అరెస్ట్ తర్వాత నెక్స్ట్ కవిత అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి. ఐటీ, సిబిఐ ఇలాంటి ఎంక్వైరీస్ ఎన్నో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వాళ్ళు తప్పు చేస్తేనే జరుగుతున్నాయి అనేది బీజేపీ వర్షన్ కనబడతా ఉంది. మొత్తంగా ఈ రోజు డిబేట్ పాయింట్గా తీసుకున్న అంశంలో క్లియర్గా కూడా మెన్షన్ అవుతుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్తో కవితకి సంబంధం ఉంది. కవిత సత్సంబంధాలతోనే అనేక కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ తెలంగాణ నుంచి జరిగాయి. అదేవిధంగా సౌత్ పోల్కి సంబంధించి సౌత్ నుంచి అనేక ట్రాన్సాక్షన్లో డీలింగ్లో కవిత ఉందనేది కూడా స్పష్టంగా చెప్తున్నారు. ప్రతిపక్షాలు చెప్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో ఇది ఈ రోజు డిబేట్ పాయింట్. మరో డిబేట్ పాయింట్తో మళ్ళీ కలుద్దాం. అంటే చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.